తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని ఉన్నది. అయితే ఇప్పుడు మనము సమాధానము అనేది ఒక మాట అంట. ఎంతమందికి సమాధానం ఉన్నది ఇప్పుడు భూమి మీద? నిజంగా నాకు సమాధానం ఉన్నది అన్నవాళ్ళు చేయొద్దండి. స్తోత్రం, హల్లెలూయా. నాకు సమాధానం ఉన్నది అనేవాళ్ళు ఒక్కరు. సమాధానం ఉన్నదట ఒకళ్ళకు. 2, నీకు సమాధానం ఉన్నదా? అయ్యా అయ్యా నీకు సమాధానం. 3, మా మాతకు సమాధానం. అక్కడ అమ్మ నీకు సమాధానం ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు సమాధానం ఉన్నదంటే మీరు దేవునికి ఇష్టమైన మనుషులు. హల్లెలూయా. అర్థమైందా మీకు? మీకు సమాధానం ఉన్నది అంటే మీరు దేవునికి ఇష్టమైన మనుషులు కనుక ఇక మీరు భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి ఇష్టమైన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తనకిష్టమైన వారి మీద తన కనుదృష్టి నిలుపుతున్నాడు. తనకిష్టమైన ప్రజల మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. దేవుని యందు భయము భక్తి కలిగిన వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఇప్పుడు చాలాసార్లు దేవుడు అడుగుతాడు ఏంటంటే, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఒకటి దేవుడు అడిగేది. భయము భక్తి. భయం అంటే భక్తి అంటే వేరు వేరు. భయం వేరు, భక్తి వేరు. మీకు ఎంతమందికి దేవుడు అంటే భయం ఉన్నది? ఈడున్న కొద్దిమందిమే కావచ్చు. మనం ఎంతమందికి దేవుడు అంటే భయం? దేవుడు అంటే భయం ఎంతమందికి ఉన్నది? నేను దేవునికి భయపడతా. 1, 2, 3, 4, 5. వామ్మో, అందరు మీరు అన్నిట్లున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే భయం. ఎందుకు భయం? నీకు దేవుడు అంటే భయం ఎందుకున్నది? చెప్పు, ఎందుకు భయం ఉన్నది దేవుడు అంటే? నేను భక్తి అంటలేను. మళ్ళా నీ భక్తి నీ ఇష్టం. భక్తి అనేది నీకు. నేను అనేది ఇప్పుడు సాతాన్ అంటే భయపడతారు చాలా మంది, శత్రువు గనక. ఎందుకు? వాడు ఏదైనా చేస్తాడని. అరే, కీడు చేసేటోనికి భయపడతామా, మేలు చేసేటోనికి భయపడతాం? మనం ఎవరికి ఎక్కువ భయపడతాం? మిత్రునికి భయపడతామా, శత్రువుకు భయపడతామా? అంతే మరి, గట్టిగా చెప్పు. హల్లెలూయా. నేను అంటున్నా, మరి దేవుడు నీకు శత్రువా మిత్రువా? మరి ఎందుకు భయపడతావు దేవుడు అంటే? దేవుడు అంటే నీకు భయం ఉందా? ఉంటే ఏం భయం ఉంది? ఎట్లా భయం ఉంది? రైట్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరైనా చెప్తారా? భక్తి అనే దానిని మనకు సంబంధించినది భక్తి, కానీ భయం అనేది దేవునికి సంబంధించింది. ఆయన ఏమంటాడంటే ఒక్కొక్కసారి, మీరు నాకు భయపడరా అంటాడు. మీరు నాకు భయపడరా? నేనంటే మీకు భయం లేదా అన్నట్టే కదా. మీరు నాకు భయపడరా అంటే, నేనంటే మీకు భయం లేదా? మీరు నా సన్నిధిలో వనకరా అంటుండే. ఎంతమంది వణుకుతో ఓ దేవుడు అంటే గద 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 వణికటోళ్ళు ఎవరున్నారు చెప్పండి? వణికటోళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంటే వణికటోళ్ళు ఎవరైనా ఉన్నారా? వణుకుతున్నావా? దేవుడు అంటే భయపడుతున్నావా? దేవుడు అంటే భయపడే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? భయం ఏం భయమో తెలుసా? నీవు ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే, ఏదైనా చిన్న పొరపాటు చేస్తే, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము నా మీదికి, నా వంశం మీదికి, నా పిల్లల మీదికి ఎక్కడ వస్తుందో అని క్షణం భయపడుతూ దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటూ, దేవుడు ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, ఎలా నడవమని చెప్పాడు, దేని ప్రకారం చేయమని చెప్పాడో దాని ప్రకారం చేస్తూ నడుస్తూ ఉన్నవాడే భయపడతాడు, వణుకుతాడు వీడు ప్రతి క్షణం. హల్లెలూయా. దేవుడు అంటే
భయపడే మనుష్యుడు ఈ రోజు భూమి మీద కనబడతలేడు. దేవుడు అంటే భయపడే వాళ్ళు లేరు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? నీవు ఎక్కడున్నారు ఈ మాట మీరు? నువ్వు దేవునికి భయపడవా? దేవుని చిత్తం ఎరిగి, దేవుని ఆలోచన ఎరిగి, దేవుని చిత్తానుసారంగా నడిచే నీవు దేవుని యొక్క సన్నిధిలో గడగడ వణుకవా? నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం. ఈరోజు నువ్వు భయపడకపోవడానికి కారణం నీకున్నటువంటి ఒకవేళ అవిధేయత కావచ్చు, లేకపోతే నీకున్నటువంటి ఒకవేళ ధనబలం కావచ్చు, ఐశ్వర్య సంపద బలం, నాకేం తక్కువ అనే స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ ఇవన్నీ దేవునికి అవసరము లేదు. ఆయన కోరుకుంటున్నది ఏంటంటే, నువ్వు నాకు భయపడవా అంటున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో వణకవా? దేవుడు అంటే నువ్వు భయపడవా? ఎంతమంది భయపడుతున్నారు? దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రం ధ్యానించమంటే ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? ఎంతమంది రోజు ఆయనను కీర్తిస్తున్నారు? ఎంతమంది వేకువజామున లేచి ఆయనకు మొరపెడుతూ ఉన్నారు? ఆయన ప్రజల కోసం ఆయన చెప్పాడు కదా, మీరు శిష్యులు అయినరు కదా, మీరు సమస్త జనములకు వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పారు కదా. ఎంతమంది ప్రకటిస్తున్నారు? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పరిశుద్ధ పౌలు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త దేవుని ప్రజలు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు? చెప్పండి. ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో దేవుని నీతి కార్యాలు, దేవుని సత్కార్యాలు ఎంతమంది చేస్తూ ఉన్నారు? ఎంతమంది దేవునికి భయపడుతున్నారండి మీరు? ఒక మాట చెప్పనా? ఒకవేళ దశమ భాగం విషయంలో మాట్లాడదాం. ఇవి ఎక్కువ చాలా మంది చెప్తారు, కానీ దశమ భాగం అనేది దేవుడు కోరుకున్నటువంటిది, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటిది. దేవుడు తప్పకుండా దాన్ని తీసుకొని నేను దీవిస్తానని చెప్పినటువంటి మాట కదా. ఎంతమంది తెస్తున్నారండి? తేని వాళ్ళు ఏమవుతారని చెప్పిండు? శాపగ్రస్తులు అవుతారని చెప్పిండు కదా. తేని వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు? శాపగ్రస్తులు, దొంగలు. నేను అంటలేను, ఎవరన్నారు? దేవుడు చెప్పాడు. మరి ఎంతమంది శాపగ్రస్తులు ఉన్నారు? ఎంతమంది దొంగలు ఉన్నారు? వీళ్ళు దేవునికి భయపడుతున్నారా? పోని ఇది ఇస్తే దీవించబడతాం, లేదా శాపంలో పాపంలో ఇది పోని అటు పక్కకు పెడదాం. విశ్రాంతి దినమును తప్పక పాటించండి, దేవుని సన్నిధికి రమ్మని చెప్పి ఎంతమంది మనము ఈ దినమును మంచిగా పాటిస్తున్నాం? ఎంతమంది ఈరోజు దేవుని మందిరంలో ఉండాల్సిన వాళ్ళందరూ ఏరి భయపడుతున్నారా? వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. కనీసం ఆదివారం వెళ్ళి దేవుని ఆరాధించాలి అనే అటువంటి ఆలోచన చాలా మంది లాజిక్లు చెప్తారు. చాలా మంది తెలివితో, జ్ఞానంతో, సాతాను జ్ఞానం ఉంది కదా. ఇప్పుడు దేవుడు ఏది చెప్తే దానికి ఏం చెప్పాలి? ఒక సింపుల్ మాట చెప్పనా? ఈరోజు నువ్వు ఎందుకు దేవుని సన్నిధికి రాలేదంటే, నాకు ఇక నా సంగతి దేవునికి తెలియదా, కథం కొట్టేసారు. ఒకటే మాట. భయం ఉన్న మాటేనా ఇది? అవరా ఉన్న మాటేనా ఇది? భయం ఉంటే నువ్వు మాట్లాడతావా? అట్లా మాట్లాడతావా? భయం ఉంటే అట్లా మాట్లాడతావమ్మా? నా సంగతి దేవునికి తెలియదా, నేను ఎట్లుంటానో తెలియదు అంటే దేవునికే నేర్పించే అటువంటి స్థితిలో మనం పోతూ ఉన్నాం. అన్ని దేవుడు చూస్తాడయ్యా, అన్ని దేవుడు చూస్తాడు, అన్ని దేవునికి తెలుసు. మరి నేనేం చేయాలి? వీళ్ళు భయపడే వాళ్ళు కాదు. అందుకని దేవునికి భయపడని వాడు దేవునికి ఇష్టడు ఏనాడు కాడు. ఈరోజు క్రైస్తవ సమాజమే కానీ, దేవుని యందు ఉన్నటువంటి ప్రజలే కానీ వాళ్ళు దీవించబడకపోవడానికి మెయిన్ కారణము, వాళ్ళు ఆశీర్వదించబడకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, వాళ్ళందరూ దేవునికి విరోధమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నారు. సాతాను ఆలోచన ప్రకారమే నడుస్తూ ఉన్నారు. దేవుని భయం నీకుంటే, నీవు దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ఎరిగి, దేవుని చిత్తమును ఎరిగి, దేవుని మనస్సు ఎరిగి, ఆయన మాట ప్రకారము నీవు జీవిస్తావు. ఏ రోజు కూడా పొల్లువనియవును దేవునికి భయపడితే. ఎందుకంటే ఎక్కడ నేను మిస్టేక్ చేస్తే, ఎక్కడ పొరపాటు చేస్తే దేవునికి కోపం వస్తుందో. అవునా కాదా? ఇప్పుడు మిస్టేక్ చేసినటువంటి దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. ఆయన ఒక మాట అంటాడు, ఒక పొరపాటు చేసి, ఒక పాపం చేసి ఒక మాట అంటాడు. ఏమని? ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను
త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. భయపడుతున్నాడు. ఎక్కడ నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడేమోనని భయపడుతున్నాడు. ఎక్కడ నాలో నుండి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుందని భయపడుతున్నాడు. ఎక్కడ దేవుని సన్నిధికి రాకుండా నన్ను వెళ్ళగొడతాడో అని భయపడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు మీకు చాలా మందికి తెలుసా? చాలా మంది గురించి మీకు తెలుసా? తెలియాలి. ఈ రోజు చాలా మందికి దేవుని మందిరంలోనికి ఆహ్వానం లేదు. దేవుని మందిరంలోనికి ఆహ్వానం లేదు. వాళ్ళు రారు, వాళ్ళను దేవుడు రానియడు. వాళ్ళను వచ్చినా వాళ్ళను బయటనే ఉంచుతాడు, వాళ్ళని ఎక్కడనో ఉంచుతాడు. వాళ్ళ దేవుని మందిరానికి లోపలికి ఆయన అనుమతించడు వాళ్ళను. ఎందుకు? ఆయన సన్నిధి నుండి వాళ్ళను ఆయన వెళ్ళగొట్టేశాడు. చూడండి, ఆదాము అవ్వలు దేవునికి ఇష్టమైనంత సేపు ఏదెను తోటలో ఉన్నారు. హల్లెలూయా, అవునా కాదా? ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పాపం చేశారో, ఆజ్ఞను అతిక్రమించారో, వెంటనే ఏదెను తోట నుండి బయటికి వెళ్ళగొట్టాడు. దేవుడు కూడా నీవు దేవునికి లోబడక, దేవునికి విరోధమైన కార్యము నువ్వు చేస్తే, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవకపోతే వెంటనే మొట్టమొదట 2 పనులు జరుగుతాయి. నిన్ను ఆయన సన్నిధి నుండి బయటికి వెళ్ళగొట్టడం, ఆయన ఇచ్చినటువంటి ఆత్మను తీసేయడం. ఇవి 2 జరుగుతాయి. ఇవి 2 పోయిన తర్వాత దేశదిమ్మర్లయం అవుతాం మనం. గత్తర్లేసినట్టు అవుతుంది మనకు. ఎందుకంటే ఎక్కడ పుస్తకము, ఎక్కడ నిలబడము, ఎక్కడ రాణించము, ఎక్కడ కూడా మనకు స్థిమితంగా మనం ఉండలేకపోతాం. కారణం దేవుడే వెలివేశాడు గనుక. చాలా మంది యేసు ప్రభును విడిచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా లేరా? వెళ్ళిపోయే వాళ్ళని చూసి మీరు ఏమనుకుంటున్నారు? అయ్యో వెళ్ళిపోయినని అనుకోకండి. దేవుడు వాళ్ళను వెళ్ళగొట్టాడు అని అనుకోండి. లేకపోతే ఓరు ఆయన సన్నిధిలో నుండి ఆయన వెళ్ళగొట్టేశాడు. తను సృష్టించినటువంటి చేతులారా చేసినటువంటి ఆదామవనే దేవుడు తన ఏదెను తోటలో ఉంచలేదు. దేవుని మందిరములో మనం ఉండాలి అంటే, దేవుని అభిషేకములో మనం ఉండాలి అంటే, మనము దేవునికి ఇష్టకరముగా ఉండాలి. దేవునికి ఎప్పుడు ఇష్టమైతాము? ఆజ్ఞను మనము పాటించినప్పుడు, ఆజ్ఞానుసారముగా మీరు నడిచినప్పుడు. ఆయన ఎన్నిసార్లు చెప్తారో, మీరు నా ఆజ్ఞానుసారంగా నడవండి, మీరు నా కట్టడలను అనుసరించి నడవండి, మీరు నా ఉపదేశమునకు చెవి యొగ్గండి, నా ఆలోచన ప్రకారం మీరు నడవండి అని ఎన్నిసార్లు చెప్పినా మనుషులు దేవుని మాట వినుటలేదు. అందుకే దేవుడు ఒకసారి ఏం చేశాడు? మనుషులను చేసినందుకట దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. హల్లెలూయా. ఏం చేసిండు? అనవసరంగా నిన్ను పుట్టించిన కాదురా అని నొచ్చుకున్నాడు. అనవసరంగా మిమ్మల్ని చేసిన కాదురా, ఆ జీవులు అవి ఉన్నా అయిపోయేది, మిమ్మలను ఎందుకు చేసినా అని నొచ్చుకున్నాడు. హృదయంలోనే నొచ్చుకున్నాడు కదా. దేవుడు అంతటోడే నొచ్చుకున్నాడు. మానవుణ్ణి చూసి మెచ్చుకునేటోడు ఎవడండి? ఇక నరుడిని ఎందుకు మెచ్చుకుంటాడు? అవునాక దేవుడు మెచ్చుకోలేని నరుడు ఎట్లా మెచ్చుకుంటాడు? దేవుడు ఓర్చుకోలేని నరుడు ఎట్లా ఓర్చుకుంటాడు? ఆలోచన చేయండి మీరు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటాడంటే, దేవదూతలు కూడా ఆ మాట నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను ఏంటంటే, భూమి మీద తనకిష్టమైన వారికి మాత్రమే సమాధానం. మీరు ఆయన వాక్యానుసారముగా నడిచి, ఆయన ఆలోచనను ఎరిగి, ఆయన చిత్తమును ఎరిగి, ఆయన హృదయ వాంఛలను, హృదయ కోరికలను కూడా మనం ఎరిగి, దేవుని యొక్క చిత్తమును మనము గ్రహించి నడిస్తే దేవునికి ఇష్టం. మనం అప్పుడు సమాధానం ఉంటుంది మనకు. అంతవరదాకా మనకు సమాధానము ఉండదు. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, అందరూ నిత్యము తిరుగుబాటు చేయిచు, 5వ వచనం చదువుతున్నా. 1 యెషయా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనము. నిత్యము తిరుగుబాటు చేయిచు మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. హల్లెలూయా. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడట. ప్రతివాడు అంటే దాని ఉద్దేశం ఏంది? ప్రతివాడు పాపం చేసి ఉన్నాడు. నేను పాపం చేయలేదనే నరుడు భూమి మీద ఎవడు లేడు. అందరూ పాపం చేశారు. నేను చెప్తున్న పాపం మీకు అర్థమైందా? దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను మీరిన వారు. రెండోది, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. ఎవరిని ముట్టుకున్న గలీజ్ వాసన, ఎవరిని ముట్టుకున్న గబ్బు వాసన. అంటే ఎవరి జీవితంలోకి తొంగి చూసినా మంచి శ్రేష్టమైన పవిత్రమైన జీవితం వాళ్ళ లోపల లేదు.
అంత వేషధారణ, నటన, అంత జీవితం అంతా నటన. నేను నిజంగా చెప్తున్నా, ఒక ఆయన చెప్తాడు, క్రైస్తవులు నటించినంతగా నట ఏ యాక్టర్ నటించాడట. అంతేనా? మనం బాగా నటిస్తాం, యాక్షన్ మనకు వచ్చినట్టు సినిమా యాక్టర్ కూడా అది రా. వానికి డైరెక్టర్ ఉంటారు ఇట్లా యాక్షన్ చేయమని చెప్పడానికి, కానీ మనకు డైరెక్టరు ఉండడు. మనమే డైరెక్టర్లం, డిటెక్టర్లం, డైరెక్టర్లం, అన్ని మనమే. యాక్షన్ అనగానే అప్పటిదప్పుడే వస్తుంది ఆలోచన, వెంటనే క్యారెక్టర్ వండించేస్తాం మనం. అందుకే ఓ వేషధారులారా అని పిలుస్తాడు. పిలిచాడా మత్తయి? వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అంటాడు. వేషం వేసుకుంటారు, మీరు సున్నం కొట్టిన సమాధులు. చాలా మంది సమాధులకు సున్నం వేసేటోళ్ళు ఉంటారు, చూసిరా? ఆ సమాధి లోపల ఏముంటది? నరాలు ఉండయి, బొక్కలు తప్ప, ఎముకలు తప్ప ఏముంటాయి బొందల? అరే ఆ బొందకు అన్ని చేసేస్తావు, అన్ని హంగులు రంగులు దిద్ది వస్తావు. ఆ హంగులే మాయే, ఆ పొంగులే మాయే. ఏమాయే? సమాధి, మీరు సున్నము కొట్టిన సమాధులు. సమాధికి మీద సున్నం అయితే అందంగా ఉంటుంది, కానీ తెరిచి చూడు లోపల అను. ఒక్కసారి మీకు ఇష్టమైన లెవెల్లో చనిపోయినరు, అది తీసి అని ఇట్లా స్మెల్ చూడరు ఒకసారి. మీకు ఇష్టమైన వాళ్ళ స్మెల్లే కదా. కంపే, ఎవల కంపాల కింపు. ఏం వాసన వస్తుంది లోపల? మీరు పళ్ళెమును వెలపట శుద్ధి చేయుదురు కానీ లోపల శుద్ధి చేయరు. వేషధారులు మీరు, మీదే మంచిగా చూపెడతారు, మీరు లోపల అంతా భయంకరమైన రొంప, భయంకరమైన రోత. ప్రతి క్రైస్తవ జీవితంలో అవి అట పచ్చి పుండ్లు ఎట్లుంటాయండి వాసన? పుండ్లు అయిన వాళ్ళకు తెలుస్తుంది. ఎవరికన్నా పుండ్లు అయినాయా? ఆ పుండు వాసన తెలుస్తుంది. ఒకసారి ఇట్లా పుండు అయితే ఇట్లా వాసన చేసి చూడండి. సీము కారుతంట, ఎంత బాగుంది సీము అని అని. మన సీమే కదా, మన రక్తమే కదా. ఒకసారి ఇట్లా అనుకుంటే, అరే మన సీమే కదా, మన రక్తమే కదా, ఒకసారి టేస్ట్ చేస్తే అరే ఎందుకు చేయరండి? పచ్చి పుండ్లు కదా, పిండబడలేదట, అవి పిండాలనట. అంటే పిండబడలేదు, ఏమంటున్నాడు? అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రతి వాడు ఈయన మంచోడు, ఈయన మంచోడు కాదు, ఈమె మంచిది కాదు అనేది ఏది లేదు. ఆల్ ఈజ్ సేమ్. హల్లెలూయా. అందరూ ఒక తీరే ఉన్నారు. ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. ఎవ్వరికి బలం లేదు ఇప్పుడు లోపల. ఏదో ఒక బలహీనత మనిషిని పట్టి పీడిస్తూనే ఉంది కదా. సమాధానం ఎక్కడిదండి? ఈ రోజులలో సమాధానముగా ఉన్నానన్నారు మీరు. దేవునితో సమాధానంగా ఉన్నారా, లేకపోతే మీరు సమాధానంగా ఉన్నారా? ఎవరికి సమాధానం? దేవునితో ఉన్నవారికి సమాధానం. చాలా మంది ప్రవక్తలు వచ్చి చెప్తారట, సమాధానము లేని చోట సమాధానం అని చెప్తారట. చాలా మంది ప్రవక్తలు వచ్చి ఈ సమాధానం లేనివన్నీ సంతోషంగా దీవిస్తాడట. హల్లెలూయా. నీ ఇల్లు దీవించబడుతున్నది, నీ ఇల్లు ఆశీర్వదించబడుతున్నది, నా ప్రియమైన కుమారుడా కుమారి అని చెప్పి ఒక ప్రవచనం చెప్పిపోతారు. అరే లోపల పచ్చి పుండ్లు రాబాయి, అవి పిండబడలేదు, కట్టబడలేదు, నడినెత్తిన అరికాళ్ళ వ్యాధి ఉన్నది, నేను ఎక్కడ దీవించబడతా? హల్లెలూయా. ఇది ప్రవచనము నాకెట్లా? అరే ఈ సమాధానము నాకెట్లా? నేను సరిగా లేను కదా ఆయనతోటి. హల్లెలూయా. దేవునితో నేను సరిగా లేను కదా, దేవుని యొక్క ఆలోచనలో లేను కదా, దేవుని చిత్తంలో లేను కదా, దేవునికి ఇష్టానుసారంగా నేను లేను కదా, దేవుడు చెప్పినట్టు నేను నడుచుకోవడం లేదు కదా, ఆయన ఆజ్ఞానుసారంగా నేను నిలబడటం లేదు కదా. సమాధానం ఎక్కడిది? హల్లెలూయా. ఎక్కడిది నీకు సమాధానం? అవి పచ్చి పుండ్లు అని చెప్పబడుతున్నది. పచ్చి పుండ్లు, అన్ని పచ్చి మాటలు, పచ్చి బూతులు, పచ్చి ఆలోచనలు, పచ్చి బ్రతిగా, కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు, ప్రేమ లేదు, ఏది లేదు. అంతా కఠినత్వం, కర్కశత్వం, కఠోరత్వము, గటికులము కూడా. ఎవరిని చూసినా ఎవరిని మినుగుదరా అన్నంత కోపాలు, ఎవరిని చూసినా లోపల తుక్క
తుక్క ఉడుకుతుంది మాంసం, రక్తం కుత అంటది. ఏమండి అంత రోషం, అంత పౌరుషం, అంత పగలతో నిండిపోతూ ఉంటే సమాధానం ఎక్కడండి? సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. ఎందరినో అడిగాను ఏమేమో చేశాను, ఎందరినో అడిగాను ఏమేమో చేశాను, చివరకది నీలోనే కనుగొన్నాను, చివరకది నీలోనే కనుగొన్నాను. యేసు ఎంత గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. సమాధానము లేని చోట సమాధానం అని చెప్పేటటువంటి ప్రవక్తలు వస్తూ ఉన్నారు, బోధకులు వస్తూ ఉన్నారు. సంతోషము లేని హృదయాలను నీవు సంతోషంగా ఉండబోతున్నావని చెప్పే వాళ్ళు వస్తూ ఉన్నారు. నువ్వు సంతోషంగా ఉన్నావు, పుట్టేడు దుఃఖం నాలో ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నావు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, దేవునికి మీరు బాగా వినండి, దేవునికి ఇష్టం నువ్వు లేనప్పుడు దేవుని నుండి ఇష్టమైన ఆశీర్వాదాలు, దీవెనలు నీకు రావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నువ్వు మనుషులను మెచ్చేటట్టు ఉండకు. హల్లెలూయా. ఎవరు మెచ్చేటట్టు ఉండాలి? ఎవరు నొచ్చుకున్నారు నిన్ను పుట్టించినందుకు? ఆనాడు వాళ్ళిద్దరిని లేదా వాళ్ళ ఆ జనరేషన్ చేసినందుకు దేవుడు నొచ్చుకొని నీళ్ళలా ముంచేసిండు, జలప్రలయము రప్పించి ఆ జీవిని లేకుండా సర్వనాశనము చేసిండు. ఒక నోవాహు కుటుంబం తప్ప. ఆమేన్. ఎంత నష్టం వచ్చినా నీ కుటుంబం ఒక్కటే తప్ప అంత నాశనం అయిపోయినా పర్వాలేదు, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి నీకున్నది. ఆమేన్. ఓ అయ్యా, ఆనాడు వాళ్ళని చేసినందుకు నొచ్చుకున్నావు, మరి ఈ రోజు నేనున్నందుకేమన్నా నొచ్చుకుంటున్నావా అని అడిగినవా దేవుణ్ణి? దేవుడు నిన్ను బట్టి ఎప్పుడైనా నొచ్చుకుంటున్నాడో లేదో అడిగినవా? ఏం చేయకపోతే ఆయన నొచ్చుకుంటాడు తెలుసా? ఆమేన్. అవునంటరా కాదంటరా? దేవుని సంఘములో దేవుని పక్షమున దైవజనుడు వాద్యం ఆడుతాడు. హల్లెలూయా. దేవుని అవసరతల గురించి, దేవుని అక్కరల గురించి, దేవుని చిత్తమును గురించి, దేవుని మనసు గురించి, దేవుని ఆరాధించే విషయం గురించి, సేవించే విషయం గురించి, కార్యముల నిమిత్తము, ఆయన చేయవలసిన కార్యముల నిమిత్తము, మనము చేయవలసినటువంటి కార్యముల నిమిత్తము ఆయన చెప్పిన దాన్ని చెప్పినట్టు చేస్తున్నామా లేదా అనేది గ్రహించేటట్లు మనము గ్రహించుకొని ఆయనను మనము, అయా నీ చిత్త ప్రకారం నేనున్నానా, నీ ఆలోచనలో నేనున్నానా, నీ ఉద్దేశంలో నేనున్నానా, నీ మనసులో నేనున్నానా, నీకు ఇష్టమైనట్లు జీవిస్తున్నానా, నీకు ఇష్టమైనట్లు నేను బ్రతుకుతున్నానా, నీకు ఇష్టమైన మార్గంలో నడుస్తున్నానా, నేను ఎట్లా ఉన్నా అని ఎప్పుడైనా నువ్వు ఆయనను అడిగినవా? హల్లెలూయా. హల్లెలూయా. అడిగితే నీకు అర్థమయ్యేది. ఈ మాట చెప్పేవాడు ఇప్పుడు చెప్తున్నాడు, నీవు అట్లా లేవు, నువ్వు దేవునికి ఇష్టానుసారముగా లేవు. దేవుని ఇష్టమే నీ ఇష్టం కావాలి, దేవుని చిత్తమే నీ చిత్తం కావాలి. ఆమేన్. ప్రతి వాడట గొర్రె తప్పిపోయినట్లు తప్పిపోతున్నాడట, దారి తప్పిన గొర్రెలు తిరుగుచున్నారట. ఏమండి, విశ్వాసం ఎక్కడుండాలండి? ఎక్కడున్నాడు? భయపడితే అడుగుతాడు. భయపడితే దావీదు అడుగుతున్నాడు, తప్పు చేసిన దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ యొక్క ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఎందుకంటే ప్రభువా నేను బుద్ధి తక్కువై, జ్ఞానము తక్కువై, నేను చేసిన పాపమును క్షమించి అయ్యా నీ ఆత్మను మరలా నా యొద్దకు వచ్చేటట్లు ఇదిగో నా యొక్క హృదయమును మరలా హిస్సోపును బట్టి హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమని రిమైండ్ చేసుకుంటూ ఉన్నాడు. మరలా తను చేసిన అపరాధమును, తను చేసిన తప్పిదాన్ని, ఆ పచ్చి పుండ్లను కడుక్కుంటూ ఉన్నాడు, పిండుకుంటూ ఉన్నాడు, కడుక్కుంటూ ఉన్నాడు. నన్ను మరలా ఏమంటున్నాడు? నూతనమైన మనస్సు నాకు మరలా పుట్టించు, అంతరంగములో నూతనమైన మనస్సు నాకు మరలా పుట్టించుము. హల్లెలూయా. నన్ను నూతనపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు. నన్ను బట్టి నువ్వు నొచ్చుకోకు ప్రభువా, నేను నిజంగా అపరాధిని, నేను నిజంగా దోషిని, నేను నిజంగా పాపం చేసిన, నేను నిజంగా దోషం చేసిన, నేను నిజంగా అతిక్రమములు చేసిన, దయతో నన్ను మన్నించు.
చెప్పాలి నువ్వు. ఆయన అంగలారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, భరించలేక గుండె రొమ్ము బాదుకుంటూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు నూతనముగా నాకు నూతన మనసు మరలా కలిగిన, అంతరంగంలో నూతన మనసు మరలా పుట్టించుము. నూతన చదవమ్మా. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. మీది వచనం. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, అమ్మా అయ్యా వినండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, నువ్వు తిరిగి మరలా కడగబడాలి. ఆ పచ్చి పుండ్లు పిండబడాలి. ఆ నడినెత్తిన వ్యాధి, అరికాలు నుండి మొదలుకొని నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడంటే వాని దేహం అంతా కుళ్ళిపోతుంది. వాని దేహంలో ఏ అణువు కూడా ఆరోగ్యంగా లేదు. అంతా ఏదో ఒకటి చెడిపోతూనే ఉన్నది, ఏదో ఒక అవయవం చెడిపోతూనే ఉన్నది నీ యొక్క దేహంలో. అది నీ గుండె కావచ్చు, నీ కిడ్నీ కావచ్చు, నీ ఊపిరితిత్తులు కావచ్చు, నీ మెదడు కావచ్చు, నీ కన్ను కావచ్చు, నీ చెవి కావచ్చు, నీ ముక్కు కావచ్చు, నీ నోరు కావచ్చు, నీ గొంతు కావచ్చు, నీకు కలిగి ఉన్నటువంటి లోపల కాలేయం కావచ్చు, ఎన్నెన్ని ఆర్గానిక్స్ ఉన్నాయో అవన్నీ ఒకటెనుక ఒకటి చెడిపోతూ ఉంటే, అవి పిండబడకపోతే, కట్టబడకపోతే, వాటికి మందు వేయకపోతే నువ్వు బ్రతకవు నువ్వు. అందుకే ఇక్కడ వింటున్న, ఇందులో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తున్నటువంటి మాట, సెలవిస్తున్నటువంటి మాట, ఇప్పటికైనా మించిపోయింది లేదు. హల్లెలూయా. సమయం ఉన్నది. చనిపోక ముందే, మనం ఇంకా మంచాన పడక ముందే, ఇంకా మన నోరు పడిపోక ముందే, మన కాళ్ళు రెక్కలు పడిపోక ముందే, మనం మంచం పట్టి ఇంకా పక్షవాత రోగములోకి రాకముందే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు లేచి నీ మొక్కలు వంచి, ఇదిగో దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను మన్నించు, నేను నీ ఎదుట దోషిగా ఉన్నానయ్యా, నేను నీ ఎదుట దోషిగా ఉన్నాను, దయతో నన్ను క్షమించుమని ఒక్క మాట ఈరోజు దావీదు అడిగినట్టు నువ్వు అడిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడా? ఇన్ని పాపాలు చేసినావు, ఇన్ని తప్పులు చేసినావు, ఇంతకాలం నీకు ఇష్టమైనట్టే బతికినావు, ఒక్క రోజు నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేదు, ఒక్క రోజు దేవుణ్ణి మహిమపరచలేదు. నీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళినావు, నీ ఇష్టానుసారంగా చేసుకున్నావు, నీకు ఇష్టమైనట్టు చేసుకున్నావు. అందుకే ఈ దుస్థితి, అందుకే ఈ పరిస్థితి, అందుకే ఈ అపశృతి. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు కష్టాల పాలయ్యావు, అందుకే నువ్వు శ్రమల పాలయ్యావు. నువ్వు నీ దేహంలో ఏదో ఒకటి చెడిపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసిన అపరాధమే, నువ్వు చేసిన దోషమే. అందుకే ఆ పుండు పిండబడాలి అంటున్నాడు. ఒక మాట ఆయన ఏమంటారు తెలుసా? ఒక మాట, దేవునికి స్తోత్రం, నేను మార్చబడా, నేను ఇట్లనే ఉంటా, నేను ఏదో గుడికత్త పోతా, రమ్మంటే వస్తా, పొమ్మంటే పోతా, నేను నా ఇష్టం వచ్చినట్టు అయితేనే నేను ఉంటా, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటేనే ఆ సంఘములో ఉంటా, నేను చెప్పినట్టు బోధకుడు పాస్టరు నేను చెప్పినట్టు వింటేనే నేను ఆ చర్చికి పోతా, లేకపోతే నేను పోను అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయన ఏమంటున్నాడో చూడండి. దేవునికి మహిమ. ఒక మాట అంటాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా అంటాడు. ఎన్ని పేర్లు పెట్టి పిలిచిండండి? అంతే కదా. అసలు నా ఆవరణము త్రొక్కుటకు మిమ్ములను రమ్మన్న వాడేవాడు. ఇక ఆయన అంటున్నాడు చివరికి, ఇక నేను మారా, నేను ఇట్లనే ఉంటా, నేను గింతే, రమ్మంటే గుడికి వస్తా, వద్దంటే సపోర్ట్ చేయకటన్నా పోతా, లేదా ఏనన్నా పోతా, ఏనన్నా ఉంటా. అరే ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊరు అంగట్లనే అమ్ముడు పోతుంది, ఆ అమ్మాయి మంచిదైతే ఆ అమ్మాయికి అక్కడనే భర్త సిద్ధమవుతాడు.
నీ క్యారెక్టర్ను బట్టి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు తెలుసా, నీకు ఇంతనన్నా బుద్ధి లేదా అని ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటున్నారు చూడు 3వ వచనములో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తలుచుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటాడు. అరే గాడిదకు తన సొంత దొడ్డి తెలుసాటండి, దొడ్డి. ఎద్దు తన కామందు నెరుగును తెలుసా? వ్యవసాయం చేసేటోళ్ళు తెలుస్తుంది. ఆ ఎద్దును పెంచే అటువంటి ఆ వ్యవసాయదారుడు ఉంటాడు కదా, ఆయన స్వరం వింటే చాలు, ఎక్కడున్నా చాలు ఆ స్వరం పట్టుకొని ఆయన దగ్గరకు వస్తాయి. అరే ఎద్దు తన కామందు నెరుగుద్దు. ఒకసారి నాకు చిన్న వయసులో నేను చూసిన, అక్కడ బండి కట్టి నొగలు ఎడ్ల నొగ మెడల మీద పెట్టి బండి కట్టి ఇడిచి పెడితే అవి సరాసరి బండి తీసుకొని ఇంటికి వచ్చినాయి. ఎక్కడింటికి వచ్చినాయి? తన యజమానుని ఇంటికి వచ్చినాయి. అరే నీకేమన్నా బుద్ధి ఉన్నదా అంటున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, నువ్వెరగవా? నీకు తెలియదా? గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకొని, నీ దొడ్డి ఏదో నీకు తెలియదా? ఏ దొడ్డిలు ఉంటానో నువ్వు పోయి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఓ పాపిష్టి జనమా, ఓ దుష్ట సంతానమా, ఓ చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. తిరగబడుతున్నారు, చాలా మంది తిరగబడుతున్నారు. అందుకే ఓసారి ఆయన కోపం వచ్చి అంటారు, నా ఆవరణము తొక్కుటకు మిమ్మలను రమ్మన్నవాడు ఎవడు? ఎవడా నిన్ను రమ్మన్నది? మా అయ్యగారు రమ్మన్నాడు కదా సార్, మా అయ్యగారు రమ్మన్నాడు కదా. అయ్యగారు రమ్మంటే ఏమున్నది, అసలు ఆయన రమ్మనాలి. హల్లెలూయా. ఎవరు రమ్మనాలి? యేసయ్య రమ్మనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే నేను రమ్మంటే వచ్చినోడు నా మాట వినాలా వినద్దా? వినలేదు కనుక ఆయన ఏమంటాడు, నిన్ను రమ్మన్నవాడు ఎవడు? ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఒక్కడు కూడా దేవునికి భయపడతలేడు, ఒక్కడు కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుస్తలేడు, ఒక్కడు కూడా దేవుని చిత్తాన్ని అనుసరించి నడుస్తలేడు. అందుకే దేవుడిస్తున్న ఒక చివరి మాట చెప్పి నేను ముగించేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంకా ఏవైతే నీలో ఉన్న ఆ పుండ్లు, ఆ పచ్చి పుండ్లు ఏవైతే పిండబడలేదో అవి ఇప్పుడు పిండాలి. దేవునికి స్తోత్రం. నీ లోపల ఉన్న పాపాన్ని పిండి ఇప్పుడు బయటికి తీయాలి దాన్ని. నేను కూడా డాక్టరే కదా, చాలా మంది పుండ్లు కడిగిన నేను. ఇక్కడ పరిమళ సొసైటీ అని ఒకటి ఉండే, ఆశ్రమం చూసింది అనుకుంటా. లోపల ఇంతింత పురుగులు పడ్డాయి వాళ్ళకు, కాళ్ళ పుండ్లు. నేను చేతులకు గ్లౌజ్ కూడా తొడుకోలే అప్పుడు, వాళ్ళంటే అంత ప్రేమ. ఆ పుండ్లు కడిగి అదంతా పిండుతా అంటే వాసన ఎలా వచ్చేది తెలుసా మీకు? భయంకరమైన, అంత భయంకరమైన వాసన. ముక్కుకు గుడ్డ కట్టుకుంటే ఏమనుకుంటారో అని కట్టుకోకుండా అదంతా పిండి మంచిగా దానిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి దాన్ని అంతా తుడిచి, ఆ తర్వాత మంచి స్పిరిట్ పెట్టి దాన్ని పుండునంతా నిగ ముద్దు పెట్టుకునేటట్టు చేసేది. ఆ కాలు పుండును కూడా అన్ని పురుగులను కడిగి, అన్ని క్రీములను కడిగి పోయినరు వాళ్ళు. హల్లెలూయా. అంటే అట్లా పిండబడాలి. మనలో ఉన్న పాపము అనే పురుగున్నది, అది ఎప్పటికీ మెసులుతుంది. అది మనల్ని పాపాలు చేపిస్తుంది, దోషాలు చేపిస్తుంది, అతిక్రమాలు చేపిస్తుంది, దేవుని వాక్యాన్ని మీరిపిస్తుంది, దేవుని చిత్తాన్ని తప్పిస్తుంది, దేవుని మార్గం తప్పిస్తుంది, దేవుని ఆలోచన తప్పిస్తుంది. నీకు ఇష్టమైనట్టు బ్రతుకు, నీకు ఇష్టమైనట్టు జీవించు, నీకంటే ఎవడు తోపు, నువ్వే నీకు ఇష్టమైనట్టు బ్రతుకుపో, ఎవరికి భయపడేది లేదు, ఎవరికి జడిసేది లేదు అని చెప్పేసి నిన్ను బలపరుస్తుంది సైతాన్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నువ్వు సైతాను మాట వింటున్నావా, దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవునికి భయపడాలంటే ఇప్పుడు అవి పిండాలి ఇప్పుడు ఇక్కడనే. హల్లెలూయా. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒక వ్యాధి కలిగే ఉన్నారు. వ్యాధి లేని వాళ్ళు అయితే ఇంట్లో ఎవ్వరు లేరు. ఏదో ఒక వ్యాధి ఉంది, అది పిండాలి ఇప్పుడు. మీరు విండుతారా? ఇప్పుడు యేసయ్య విండాలా? మీరు విండుకుంటారా? యేసయ్య విండాలా? అందరం లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే మన వల్ల కాదు,
ఆమేన్. మన వల్ల కాదు, ఆయనే పిండాలి. ఆమేన్. దేవుడే పిండాలి, అది ఆయనకు మాత్రమే సాధ్యము. ఎక్కడ పుండున్నదో ఆయన చూడగలిగిన దేవుడు, ఆయన స్కాన్ చేసే దేవుడు. ఆయన కన్నులు స్కాన్ చేస్తాయి, ఆయన కన్నులు ఎక్స్రే చేస్తాయి, ఆయన కన్నులు MRI తీస్తాయి. మీకు తెలుసో తెలియదు, ఆయన కన్నులు బ్లడ్ టెస్ట్ చేస్తాయి. నీలో ఏముందో దాన్ని బయటకు తీసి నిన్ను కడిగి ఇప్పుడే నిన్ను శుద్ధురాలుగా చేయటకు ఆయనకు నిన్ను నీవు అప్పగించు. ఆయనకు నిన్ను నీవుగా అప్పగించుకో. ఎక్కడ నేను వ్యాధి కలిగి ఉన్నాను, ఎక్కడ నేను పచ్చి పుండ్లు కలిగి ఉన్నాను, ఎక్కడ అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ నా దేహం అంతా పాడైపోతున్నదో దాన్ని ఇప్పుడే కడుగు ప్రభువా. చెప్పగలవా నీవు? రెండు కన్నులు మూసుకో. నీ జీవితంలో ఒక్క క్షణం వెనుకకు వెళ్ళు. ఎక్కడ అపరాధం చేసినవో, ఎక్కడ దోషం చేసినవో, ఎక్కడ దేవునికి విరోధమైన పాపం చేసినవో, ఎక్కడ దేవుని చిత్తాన్ని తూలనాడినవో, ఎక్కడ దేవుని చిత్తం ప్రక్కన పెట్టి నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావో, ఎక్కడ నీ మాట నెగ్గించుకోవాలని ఎక్కడ దేవుణ్ణి పక్కకు పెట్టినవో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనువు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవపుత్రులారా, దైవపుత్రికలారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని రక్తంలో కడగబడిన వారులారా, మీరు నడి నెత్తిన వ్యాధి కలిగి ఉన్నారు. మీరు, నీకు తెలుసు నువ్వు దేవుని చిత్తంలో లేవని, నీకు తెలుసు దేవునికి ఇష్టంగా నువ్వు లేవని, నీకు తెలుసు, నీకు తెలుసు. అయినా 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 అవి పిండబడట లేదా, నీకు కట్టబడట లేదు. అదే రసి, అదే వాసన, అదే రోత, అదే స్మెల్, అదే బ్యాడ్, అదే చెడు నిన్ను ఆవరించి ఉన్నది. అందుకే పాపిష్టి జనమా అంటున్నాడు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు అని కూడా అంటున్నాడు. వస్తే నేను చెప్పినట్టు మీరు ఎందుకు వినరు అంటున్నాడు. ఒకటే మాట, దేవుని చిత్తం అంటే దేవునికి ఇష్టమైన వారికే భూమి మీద సమాధానము. నీకు సమాధానము కలగాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, దేవునికి ఇష్టురాలుగా నువ్వు మారాలి. దేవునికి ఇష్టునిగా నువ్వు మారనంత వరకు, దేవుని చిత్తములో నువ్వు లేనంత వరకు నీ జీవితము అభివృద్ధి కాదు, నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు, నీ జీవితంలో ఒడదొడుకుల ప్రయాణాలు పోవు. నీ జీవితం అంతా ఇరుకుగా ఇబ్బందిగా మారిపోతుందే తప్ప నీ జీవితంలో బలమైన దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. అయితే ఒక మాట ఆయన అంటున్నాడు, ప్రభువా నేను పాపం చేసి ఉన్నాను, ఆ పాపము నా కన్నుల ఎదుట కనబడుతున్నది. నేను దోషం చేసి ఉన్నాను, ఆ దోషము నా కళ్ళ ఎదుటనే ఉన్నది. నన్ను ఇప్పుడు హిస్సోపును పెట్టి హిమము కంటే నన్ను తెల్లగా కడుగు అంటూ ఉన్నాడు. ఇప్పుడు కడగబడాలి. నువ్వు దేవునితో దేవుని చేతనే కడగబడాలి. మీ కుడి చేయి పైకెత్తండి. నన్ను కడుగు ప్రభువా, నన్ను కడుగు. అరికాలను మొదలుకొని నడినెత్తి వరకు నేను కలిగి ఉన్న వ్యాధులన్నిటి నుండి నేను విడుదల పొందేటట్టు నన్ను కడుగు. పచ్చి పుండ్లు, గాయములు, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు కనుక ఇప్పుడే అవి పిండబడాలి, ఇప్పుడే అవి కట్టబడాలి, ఇప్పుడే తైలంతో మెత్తన చేయబడాలి, ఇప్పుడే పచ్చి పుండ్లు మారిపోవాలి, ఇప్పుడే గాయములు మారిపోవాలి, ఇప్పుడే నేను సంపూర్ణంగా స్వస్థత నొందాలి. ఇప్పుడే. అయ్యా నీకు వందనాలయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఈ సోపును బట్టి హిమము కంటే తెల్లగా ఇప్పుడే నన్ను కడుగు తండ్రి. గ్లోరీ షబాబర కందరకులరబా హల్లెలూయా. నువ్వు పాపము చేసి విస్తారమైన పాపములు చేస్తున్నావు, విస్తారమైన దోషములు చేస్తున్నావు, విస్తారముగా లంచగొండితనం చేస్తున్నావు, విస్తారముగా మందిని ముంచుతున్నావు, విస్తారముగా ఒకరి దుఃఖానికి నువ్వు కారణం అవుతున్నావు. ఇదిగో నీలో కఠినత్వమే గాని కనికరము లేదు, నీలో జాలి లేదు, నీలో దయ లేదు, నీలో ప్రేమ లేదు, ఏ విధమైన సంతోషము నీ వలన ఎవరికి కలగదు. కారణం నువ్వు వెలివేయబడ్డావు, నువ్వు తృణీకరింపబడ్డావు, నువ్వు వెళ్ళగొట్టబడ్డావు. ఇదిగో నువ్వు వెలివేయబడ్డావు, దేవుని చేత నీవు బయటికి త్రోసివేయబడ్డావు. జాగ్రత్త. అయితే యేసయ్య నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. యేసయ్య నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
ఈ వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరూ ఒక క్షణం మోకరించి రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు కన్నీరు కార్చి, అయ్యా నా దేహం అంతా చెడిపోయింది, నా దేహమంతా నేను చేసిన పాపముల చేత నాశనమై కంపు కొడుతుంది ప్రభువా, నేను భూమి మీదకి వెళ్ళి ఏం తీసుకుపోగలను తండ్రి? ఇంత మందిని నాశనం చేసి, ఇంతమందికి అన్యాయం చేసి, ఇంతమందికి ద్రోహం చేసి, ఇంతమంది కడుపు కొట్టి, ఇంతమంది పొట్టగొట్టి, ఇంతమంది వారి పిల్లల నోటిని కొట్టి, ఇదిగో నా పిల్లలు నా ఇంటిని నింపుకున్నాను, నా పిల్లల నోరు నింపుకున్నాను, నా కడుపు నింపుకున్నాను, నా ఇంటి వారి కడుపులను నింపుకున్నాను, అయ్యా ఎంత పాపిష్టివాణ్ణి నేను అని ఒకవేళ నువ్వు చెప్పగలిగితే, ఇప్పుడే యేసయ్య తన రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తాడు. యేసయ్య రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తాడు. యేసయ్యకు నువ్వు ఇష్టమే, కానీ నీ ఇష్టంతో నువ్వు దూరం అయిపోయినావు బిడ్డ. నీ ఇష్టంతో నువ్వు దూరం అయిపోయినావు, నీకు ఇష్టమైన మార్గంలో తొలగిపోయినావు. కానీ ఒక అవకాశం యేసయ్య నీకు ఇస్తూ ఉన్నాడు. రా తండ్రి దగ్గరికి రా. భ్రష్టమైన మన జీవితాలను మరలా బాగు చేసే దేవుడు, నీ మీద కనికరపడే దేవుడు. నీ కనికరం లేదు కదా, ఆయన నీకు కనికరం పుట్టిస్తాడు. నీకు జాలి లేదు కదా, ఆయన నీకు జాలి పుట్టిస్తాడు. ఆయన నీకు దయ లేదు కదా, ఆయన నీకు దయ పుట్టిస్తాడు. అద్భుతంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఎవ్వరికి కీడు చేయకు, ఎవ్వరికి ఏ అపాయము చేయకు. నీవు ఎప్పుడు దేవుని ఎదుట అపరాధిగా నిలబడకు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని మలుచుకొని నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆయన సన్నిధికి నువ్వు తీసుకొనిరా. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఎందుకంటే నిన్నెవడు రమ్మన్నాడని అడగక ముందే, తండ్రి నన్ను కనికరించు, నన్ను క్షమించు, నన్ను బట్టి నా ఇంటిని, నా సంఘాన్ని, నా సేవకుని, నాకున్న సమాజాన్ని నువ్వు దీవించు, మమ్మల్ని అందరినీ క్షమించు, మా సంఘమును బలపరచు తండ్రి అని ఒక్క మాట నువ్వు అడుగు. దురాభిమాన పాపములో నేను పడకుండా, మా సంఘం పడకుండా, మా సేవకురాలు వారి పిల్లలు పడిపోకుండా, మేమందరం యథార్థంగా నమ్మకంగా నీ సన్నిధిలో మేము జీవించేటట్టు, నీ వెలుగులో మేము నడిచేటట్లు, నీ వెలుగు మా మీద ప్రకాశింపజేసి, చీకటిలో కాదు వెలుగులో నడిచేటట్టు యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా మేము జీవించే కృప మాకు అనుగ్రహించుమని వేడుకుందాము. ఎస్ ప్రభు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడమైన తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలను ప్రేమించి తండ్రి నీ సన్నిధికి వారిని నడిపించి, ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలో, ఎలా ఫలించాలో, ఎలా ఉంటే నువ్వు దీవిస్తావో, ఎలా నీకు ఇష్టమైన వారిగా ఉండాలో మాకు అర్థమయ్యేటట్లు నువ్వు బోధించినవు దేవా. తండ్రి మేము ఈ లోకమును విడిచిపెట్టక ముందే, ఇంకా మేము అనారోగ్య పాలు కాకముందే, ఇంకా మా జీవితంలో మేము ఇంకా సరి చేసుకునే వాటి ఏవైతున్నాయో వాటిని సరి చేసుకునే అవకాశం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం యేసయ్య. మా జీవితం నిజంగా కంపేనైనా మంచి లేదు, అంత పాపమే. యేసు ఒప్పుకుంటున్నాం. మా జీవితం చెడిపోయింది, మా ఆలోచనలు చెడిపోయినాయి, మా ఉద్దేశాలు చెడిపోయినాయి. మేము ఈ లోకంలో ఇప్పుడు భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. ఎక్కడికి వెళ్తున్నామో, ఏం ఆలోచన చేస్తున్నామో మా పరిధిలో లేవు. భయంకరమైన రోగాలు చుట్టుముట్టి మా మెదడును పాడు చేస్తూ ఉన్నాయి. ఆలోచనలన్నీ పాడైపోతున్నాయి. బుద్ధి లేని వాళ్ళలాగా అయిపోతున్నాం. తండ్రి ఒక్క అవకాశం మాకు ఇప్పుడు అనుగ్రహించి, మా పుండ్లు, పచ్చి పుండ్లు ఇప్పుడే పిండబడి, మాలో ఉన్న రోత, మాలో ఉన్నటువంటి భయంకరమైన పాపము అన్ని తొలగించబడును గాక అని ఈ సోపును బట్టి ఏమికంటే తెల్లగా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనకు, మన సంఘమునకు, మన సహవాసమునకు, మనల్ని ప్రేమిస్తున్న వారికి, ఈ వాక్యం విని ఈ వాక్యం ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్న వారికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.